ఆ ఒక్క ఆత్మ వలనే ఆత్మ ఒక్కటే. ఆత్మ ఇచ్చే వరాలు డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆత్మ ఒక్కటే. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ ఇచ్చే వరాలు ఇవన్నీ. ఆత్మ ఒకటే. అది యేసు ప్రభువారు మనకు నియమించిన ఆత్మే, పరిశుద్ధాత్ముణ్ణి మనకు సహాయం ఉండటం కొరకు. ఆ ఆత్మ ఇస్తున్న వరాల్లో ఒక వరము ప్రవచన వరము. ఇప్పుడు ఇక చూడండి, ఏ వరము? ప్రవచన వరము. ఎవరిచ్చే వరము? ఆత్మ ఇచ్చే వరము. ఇది దేవుడిచ్చే వరం. దేవుని దగ్గర నుంచి మనుషులకి నియమింపబడినటువంటి జనాలకి ఇచ్చినటువంటి వరము ప్రవచన వరం. ఎవరు చెప్తే వాళ్ళు అది పడితే అది మాట్లాడితే ప్రవచన వరం అని అపోహ పడొద్దు దయచేసి. అట్లా అపోహ పడితే మనకు వాక్యం తెలియదని అర్థం. అట్లా అపోహ పడితే మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియదని అర్థం. అట్లా అపోహ పడితే యేసుక్రీస్తు మనకు తెలియదని అర్థం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి నేను ప్రవచనాలు చెప్తున్నాను రండి అంటే వెళ్ళటానికి ప్రయత్నం చేయొద్దు దయచేసి. అది పరిశుద్ధాత్మ దేవుడి నుంచి వచ్చిందా? ఆయన సొంతగా తెచ్చుకున్నాడా? నోరుంది కాబట్టి, భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి ఏదైనా చెప్పొచ్చు అని చెప్తున్నారా అన్న విషయాలు తెలుసుకోవాలి మొట్టమొదటిగా. తెలుసుకున్న తర్వాత ఆయన ప్రవక్త, లేకపోతే అపోస్తలులా, రెవరెండా, బెదరా, పాస్టరా, పిహెచ్డి చేసిన డాక్టరా అనేది అర్థం చేసుకోవాలి తర్వాత రెండో విషయంగా.